టెక్నాలజీతో అద్భుతాలు ఆవిష్కరమవుతున్నాయని విశ్వంలో అంతుచిక్కని అనేక రహస్యాలను ఛేదిస్తున్నారు. నింగిలోకి రాకెట్ పంపించి చంద్రమండలంపై నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ కంప్యూటర్ యుగంలో మూఢనమ్మకాలను మాత్రం వీడటం లేదు. బాబాలు స్వామీజీల దగ్గరకు వెళ్లి మంత్రాలు తాయితలు కట్టించుకుంటున్నారు. వద్దని ఎంత వారించినా వినిపించుకోవడం లేదు. పెద్దపల్లి మందనిలో కాసుల వర్షం కురుస్తుందని నమ్మబలికి బాలికతో నగ్న పూజలు చేయించేందుకు సిద్ధమైంది ఏ కిలాడి లేడీ. ఇక సీన్ కట్ చేస్తే మొత్తం బండారం బయటపడింది. లక్ష్మీ కటాక్షం పేరుతో పేద ఆడపిల్లలకు ఆశ చూపించి వ్యభిచారం కూపిలోకి లాగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పేదరికమే ఆ బాలికకు శాపమైంది. కష్టాలు కన్నీళ్లు కామన్ గా మారిపోయాయి. కార్పొరేట్ స్కూల్లో చదివించే స్తోమత తల్లిదండ్రులకు లేదు. పూట గడవటమే కష్టంగా మారింది. కానీ ఎలాగైనా కూతురిని ఉన్నత చదువులు చదివించాలని అనుకున్నారు. తప్పని పరిస్థితుల్లో కూతురిని ప్రభుత్వ బాలిక వసతి గృహంలో ఉంచి చదివిస్తున్నారు. పొరుగు జిల్లాలకు చెందిన ఒక విద్యార్థిని తన సోదరితో కలిసి ఉంటుంది. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న హాస్టల్లో పనిచేసే వంట మనిషి ఆ ఇద్దరు విద్యార్థులను చేరదీసినట్టుగా నటిస్తూ పెద్దమ్మాయికి మాయమాటలు చెప్పింది. నగ్న పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుంది, ఆ డబ్బుతో ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. అసలు నగ్న పూజలంటే ఏంటో తెలియని ఆ బాలిక వంట మనిషి మాయమాటలు నమ్మింది. ఆమె చెప్పినట్లు చేయడానికి విద్యార్థిని ఓకే చెప్పింది. అంతా సవ్యంగా సాగుతుందని అందరూ భావించారు. ఇట్లా పూజలు చేస్తే నైట్ తీసుకుపోయి పూజలు చేస్తాము, బట్టలన్నీ చెప్పి పూజలన్నీ చేస్తారు. లక్ష్మీదేవి ప్రసన్న అయితే అప్పుడు నీకు డబ్బులు ఇప్పిస్తామని. డబ్బులు ఇప్పిస్తా అంటే ఈయనకు మళ్ళీ వీడియో కాల్ వేరే ఆయన వీడియో కాల్ చేసి మేము ఫోటో మొత్తం చేతులు కాళ్ళు అన్ని మొత్తం కింది నుంచి తీద్దాకా చూపెట్టి సరే అమ్మ ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేది ఉంటే మళ్ళీ చెప్తా నేను నువ్వు అని అట. ఆమెనట అప్పుడు బయటికి పో అని అట. స్కూల్ పంపించారట. ఆయన బయటికి వెళ్ళిపోయినట. ఒకటి చేసిరట. ఈమెను అడిగితే ఎందుకు అమ్మమ్మ అంటే లేదు పూజలు చేస్తారట నైట్. ఆ పూజలు చేస్తే డబ్బులు వస్తాయి, మీ అమ్మ పేదవాళ్ళు కదా డబ్బులు వస్తాయి అని అట చెప్పిరట. ఒకట్లా జరిగింది. ఆ జరిగిన కాడికి వెళ్ళి ఆమె మంచిగా ఉంటలేదు. ఇంటికి ఇక్కడ హాస్టల్ కంటే నేను పోనంటాను. మమ్మీ నువ్వు ఎప్పుడు వస్తావు, నేను అప్పుడే పోతావు మమ్మీ అని ఆమె నేను ఇవ్వాలని వచ్చిన. ఇంతకు ముందు వచ్చిన వల్ల నన్ను ఏడ్చుకుంటా మీద వాడి ఏడ్చుకుంటా చెప్తాంది. నగ్న పూజలు చేస్తేనే లక్ష్మి కటాక్షిస్తుందని నమ్మించి వారం రోజుల క్రితం హాస్టల్ వర్కర్ కొందరు పూజలు చేసే వారిని సంప్రదించినట్టు తెలుస్తోంది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఆ బాలిక ఆందోళనకు గురైంది. భయంతో హాస్టల్ నుంచి తప్పించుకుని బంధువుల ఇంటికి వెళ్లి వారం రోజులు అక్కడే ఉండిపోయింది. ఏం జరిగిందో చెప్పేందుకే భయపడింది. బాలిక పరిస్థితిని గమనించిన బంధువులు పేరెంట్స్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వాళ్లు హాస్టల్కు వచ్చి వంట మనిషిని నిలదీయడంతో పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఈ విషయం కాస్త దావానంగా వ్యాపించింది. పేరెంట్స్ ఫోన్ చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. కొంతకాలంగా మంథిని నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ హాస్టల్లో పేద ఆడపిల్లలను లక్ష్మీ కటాక్షం పేరుతో వ్యభిచారం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నమ్మకంగా నటిస్తూ పేద విద్యార్థినులను టార్గెట్ చేసుకుని వ్యభిచార రొంపిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.